ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామము. ఈక్షిత్రి అంటే సాక్ష్యము, సాక్షి అని అర్థం. నిరుక్త వ్యాకరణ ప్రామాణికముగా నేను ప్రతిరోజు ఈ నామముల గురించి తెలియచేసే విషయములు నా సొంత భ్రమలతో నా సొంతంగా చెప్పట్లేదు. ఆమ్నాయ, సమా ఆమ్నాయ, షడ ఆమ్నాయ, వీటి ప్రామాణికంగా నాకున్నటువంటి ఆ శబ్దములు, ఈ మూడిటి మీద ఉన్న ఆసక్తితో వాటి పరంగానే ఈ నామములు చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఈ నామముకి ఈ విధమైన ఫలితం, ఒక్కొక్క రోజు అట్లా సొంతంగా చెప్పడం, అక్కడ ఉన్నది ఉన్నట్టు శృతులు, వేదములు ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. మధ్యలో కాస్త సైన్స్, నేటి టెక్నాలజీ మీరు తెలుసుకోవటం కోసం చెప్పడం జరుగుతుంది. ఈ నామము గురించి ఏంటి సాక్ష్యం అనగానే ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఈ సాక్ష్యము, ఇది ఎవరికి చెప్పాలి? ఇప్పుడు సాక్ష్యం ఉందంటే ఎవరికోళ్ళకి చెప్పాలి కదా, సాక్షి జడ్జి గారికి చెప్పాలి కదా. అలా ఈ సాక్ష్యము అనబడే ఒక విట్నెస్ ఎవరికి చెప్పాలి? సాక్ష్యం ఎవరి మీద ఎవరికి చెప్పాలి? చెప్పటం వలన ఏమి శిక్షలు పడతాయి? ప్రతి మానవుడు ఈ విధంగా ఫిలాసఫీతో ఆలోచించాలి ఈ నామం గురించి. ప్రతి మానవుడికి బుద్ధి ఉంటుంది కాబట్టి ఏ కర్మలు చేసినా ఈ నామం యొక్క అర్థం బుద్ధి ఉపయోగించుకొని చేసుకోండి. మనసు చెప్పినట్టు, ఇంద్రియాలు చెప్పినట్టు కర్మలు చేస్తే ఆ కర్మల వలన జరిగే పాప పుణ్యములు, మానవుడు ఆ పాప పుణ్యముల వలన జన్మలెత్తుతూ చస్తూ పుడుతూ ఉంటారు. అందుకని పొద్దున్నే చాలామంది చెవులో పెట్టుకొని కొన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా వింటుంటారు, పునరప్పి జననం పునరప్పి మరణం అని. వినటం వలన ఉపయోగం లేదు. మీ స్వ అనుభవంగా ఆ శబ్దానికి అర్థం తెలుసుకుంటేనే ఉపయోగం. అంతేగాని ఎన్నిసార్లు మీరు అది విన్నా ఉపయోగం లేదు. అది గుర్తుపెట్టుకోండి. మనసు ద్వారా ఇంద్రియాల సుఖము కోసము చేసే కర్మలు నీలో ఉండే అంతరాత్మ అనబడే సాక్ష్యము. అంటే ఈ నామదేవత నీ అంతరాత్మ రూపంలో నువ్వు మనసు ద్వారా నువ్వు చేసే ఇంద్రియాల సుఖం పనులు, మనసు ద్వారా కొన్ని నీ భార్య పిల్లల కోసం, నీ చుట్టాలు, నీ బంధువర్గం, నువ్వు క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళ కోసం నువ్వు చేస్తున్న కర్మలకి సాక్ష్యం ఈ క్షిత్రి అనబడే ఈ విశ్వ విజ్ఞాన చైతన్య శబ్ద అంతరాత్మ శక్తి అని శృతులు తెలియజేస్తున్నాయి. సరే, నువ్వు కొన్ని పాపాలు చేసేసావు, నీకు తెలుసు పాపాలని, ఈ లోపల అంతరాత్మ చెప్పింది, నువ్వు చేసావు అబ్బాయి, నీకు మరి కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుందని చెప్తుంది. కొన్ని వెంటనే ఉంటాయి, కొన్ని నిదానంగా ఉంటాయి. కొన్ని శిక్షలు వెంటనే ఉంటాయి. చూడండి, కొన్ని శిక్షలు బాగా భయంకరంగా పోలీసులు వెంటనే ఎన్కౌంటర్ చేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు పడుతుంది, అప్పటికప్పుడుకో. ఈ విధంగా ఉంటాయి అన్నమాట శిక్షలు. మనం ఊహించడానికి వీలుండవు శృతుల శిక్షలు. సరే, ఇప్పుడు నువ్వు ఊహించుకొని పాపం చేశాను, దానికి రెమెడీ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళావు, సిద్ధాంతో పీఠాధిపోతావు, మడతాధిపోతావు, ప్రవచనకారులు చెప్పిందో నువ్వు ఊహించుకొని, వాళ్ళు ఊహించారు, నువ్వు ఊహించుకుంటున్నావు. శృతులు ఏం చెప్పట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. శృతులు చెప్పింది సత్యం, వేదాలు చెప్పింది సత్యం. ఏ వ్యక్తి ఏ వేషధారి చెప్పినవి సత్యాలు కావు ఆధ్యాత్మికంగా భారతీయులకు మాత్రం. కొన్ని కారణాల వలన, అంటే దేశమాన కాలమాన పరిస్థితులను బట్టి తెలియచేయబడేటువంటి ఆధ్యాత్మిక దేవుడు, అర్థమైందండి? కొన్నిసార్లు కొన్ని కారణాలతో చెప్తారు. ప్రజలలో ఉన్నటువంటి ఆవేశములు, భావ ఉద్వేగాలు చల్లారాలని. చూడండి, ఇవాళ నేను పేపర్లో ఇప్పుడు ఒక హీరోయిన్ ఏమందంటే, హైనాల కంటే ఘోరముగా అభిమానులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు అని. హైనాలంటే చచ్చిపోయిన మనిషిని పీక్కుదంటే చూడండి, వాటిని హైనాలు అంటారు. ఆ విధముగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటుంది.
అంటే భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోలేక, స్థితప్రజ్ఞత కృష్ణుడు చెప్పింది లేక, నువ్వు ఊహించుకుంటున్న అభిమానిని వాళ్ళు పొట్టకూటి కోసం ఏదో తిప్పలు పడుతున్నా అనుకోకుండా నువ్వేదో వాళ్ళని ఏదో ఊహించుకొని వాళ్ళని చాలా ఇబ్బంది. చాలామంది బయట పబ్లిక్గా తిరగకుండా వేరే దేశాల్లో తిరుగుతారు. భారతీయులు ఈ విధంగా చేస్తుంటారని చాలామంది అభిమాన హీరోలు బయటికి చెప్పుకోలేక పరుగులు పోతాయి, బయట దేశాలు తిరుగుతుంటారు. ఇలా స్థితప్రజ్ఞత లేక భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోలేరు కదా. ఆ అమ్మాయి బయటపడి చెప్పింది, అందరు చెప్పలేరుగా. సరే, ఈ విషయం ఆ విధముగా కొంతమంది బయటపడుతుంటారు, కొంతమంది బయటపడరు. ఈ భూలోకములో ఆధ్యాత్మిక శృతి ప్రామాణికంగా భూలోకము కాక అనేక కోట్లాది కోట నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి అని చెప్పి లలితా సహస్రనామం ప్రారంభంలో ఆధ్యాత్మిక భాషలో చెప్పారు కదా. అనేక విష్ణువులు, అనేక లక్ష్ములు, అనేక సరస్వతులు, అనేక శివులు అందరూ వస్తారంటే వాటిని మనం సైన్స్ పరంగా తీసుకోవాలి. అర్థమైందండి? ఆ విధంగా అన్ని చోట్ల ఉండే గ్రహాలు, నక్షత్రాలు, దేవుళ్ళందరినీ ఈ మొత్తానికి, ఈ సర్వ విశ్వానికి ఒక దేవుడు అనేది ఎవరు అనేది వేదాలు, ఉపనిషత్తులు చెప్పినాయి. అవి వాటి ద్వారా తెలియచేయబడిన దేవుడు ఎవరు అనేది మీరు టెక్నాలజీ ఉపయోగించి కానీ లేకపోతే మీరు స్వానుభవంగా తెలుసుకోవాలి. మీ నాన్న చెప్పాడనో, మీ తాత చెప్పాడనో, వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో కొన్ని మళ్ళీ నువ్వు పుడుతూ సావకుండా ఉండాలంటే తెలుసుకోవాలి. చిన్నప్పుడు బాల్యంలో అంటే ఏదో ఆకాశంలో చందమామం చూపించి చెప్పారు, సరే ఓకే, నీకు బాల్యావస్థ తెలియదు. నువ్వు తర్వాత తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మాత్రం చాలా ఈ జన్మలు ఎత్తటం, చావటం, తర్వాత కష్టాలు, సుఖాలు, రోగాలు, అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఎలా వస్తాయి, ఎలా పోతాయి అంటే ప్రతి నెలలో 15 రోజులు పౌర్ణమి, 15 రోజులు అష్టమి, అమావాస్య ఉన్న విధంగానే మానవ జీవితం ఉంటుంది ఈ జ్ఞానం తెలుసుకోకపోతే. మరి శృతులు కానీ వేదాలు ఏం చెప్పినాయండి? మరి మాకు చెప్పండి, భగవంతుడి గురించి వేదాలు మొత్తం ఏం చెప్పినట్టు? వేదాలు మొత్తం ఒకటే మాట చెప్పినాయి, పరమాత్మ ఎవరు, దేవుడు ఎవరు అని అంటే వేదాలు ఏం చెప్పినాయి? సత్యం ఈజ్ కోల్డ్ జ్ఞానం ఈజ్ కోల్డ్ అనంతం. ఈ మూడిటిని, ఈ 3 తత్వములు, రూపము కాదు, ఒక స్థూల శరీరమైన మూర్తి కాదు, ఈ మూడిటి గురించి చెప్పాలంటే ఈ 3 తత్వములు. అర్థమైందండి? గుణాలు, ఈ 3 గుణములు కలిగిన శక్తిని పరబ్రహ్మము అంటారు. సత్యం, జ్ఞానం, అనంతం, పరబ్రహ్మ అంటారు. ఈ 3 తత్వముల్ని, గుణాలని. ఆకారం ఉండదు. అర్థమైందండి? ఆకారం అనేది లేదు. ఈ విశ్వం మొత్తం ఒక రూపంగా నువ్వు ఊహించు. ఈ విశ్వం మొత్తానికి ఆయనే సూపర్ పవర్, పరబ్రహ్మ అని వేదం చెప్పింది. దీనిని ఎవరు గుర్తించలేరంటే అహంకారము, పిరికితనము, బుద్ధి లేనివాడికి. మానవుడికి బుద్ధి ఉంటుంది, జంతువులకి బుద్ధి ఉండదు. బుద్ధితో నువ్వు కర్మలు చేస్తుంటే ఈ జ్ఞానం తెలుస్తుంది. జ్ఞానం అంటే భగవంతుడు కాదు. సత్యం, జ్ఞానం, అనంతం, 3 తత్వములు, ఆ తత్వములకు సంబంధించిన గుణాలు. ఈ 3 ఉన్న వాళ్ళని బ్రాహ్మణుడు అంటారు. ఎవరు? శృతులు. అర్థమైందండి? సత్యం, జ్ఞానం, అనంత పరబ్రహ్మ. రూపం ఉండదు, గుణాలు. సరే, ఏనాటికి భగవంతుడు గురించి ఈ బుద్ధిహీనులు కానీ, పిరికివంతులు కానీ, అహంకారంతో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళకి భగవంతుడి గురించి తెలియదు. వాడి జన్మ పర్యంతం ఈ ముగ్గురు. ఏ ముగ్గురండి? అహంకారం కలిగిన వాడు, పిరికివాడు, తన మీద తనకు నమ్మకం లేనివాడు, రోజుకొక బుద్ధిహీనుడు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జన్మ పర్యంతరం పుట్టినప్పటి నుంచి సత్యేదాకా రోజుకు ఒక దేవుడిని తలుచుకొని తిరుగుతుంటారు. పూటకొక మతంలో ఉంటారు, గంటకొక మంత్రం చేస్తూ ఉంటారు. అర్థమైందండి? గంటకొక మంత్రం, పూటకొక విధంగా జీవిస్తూ ఉంటారు. శృతులు అంటే ఉపనిషత్తులు,
వేదాలలో పరమాత్మ చెప్పిన ఈ భగవంతుడు అనబడే గుణాలు, ఫిలాసఫీ, తత్వములు కలిగిన రూపం గురించి శృతులు ఏం చెబుతున్నాయి అంటే, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? నీలో మార్పు రాకపోతే, రావాలి, మస్ట్ అండ్ షుడ్గా మానవుల్లో మార్పు రావాలి. రాకపోతే నీ సంకల్పములు నాకు మార్పు రావాలి అని నువ్వు శృతి ప్రామాణిక ఏదైనా ఒక మంత్రం అనబడి ఆలోచన చెయ్యకపోతే ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం కావాలి అంటే శ్రీ విద్యే శరణ్యము. ఎందుకంటే శ్రీ విద్య శరణ్యం అంటే వేదములు. ఇప్పుడు శ్రీ విద్య ఎందుకంటే శరణ్యం, మేమేదో చాలామంది చెప్పారు కదా, వేదం చదువుకుంటాం కదా, మాకు అది ఇది. ఇప్పుడు అనేక మతాలు, అనేక కులాలలో కూడా వేదం నేర్పిస్తున్నారు కదండి, మేము నేర్చుకుంటాము, అది అందులో ఉన్నటువంటి తెలుసుకుంటామంటే వేదం సంస్కృతం కాదు. చాలామంది అపోహతో ఉంటారు. వేదం అనేది సంస్కృతంలో కాదు, దేవనాగరిక లిపి అంటారు. కానీ ఎప్పుడు తెలుస్తుంది అది మానవుడికి, వేదం చదివిన వాడికి? వేదములు, వేద అంగములు, వేద భాష్యం ఈ మొత్తం చదవాలంటే ఫస్ట్ 7 సంవత్సరాలు వేదం చదవడానికి 7 లేకపోతే 8 సంవత్సరాలు పడుతుంది. ఒక వేదం గురించి నేను చెబుతున్నా. మీరు చాలామంది ఆకాశం నుంచి బెజ్జం పెట్టుకొని కిందకి దిగిన వాళ్ళు 4 వేదాలు చదివామని చెప్పే వాళ్ళకి నేను చెప్పలేను, ఎందుకంటే అది అసాధ్యమైంది. కాబట్టి ఒక వేదం చదవటానికి 8 సంవత్సరాలు, కొన్ని చోట్ల 10 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఆ గురువులు శిష్యులకు ఉన్న మధ్య అటువంటి జ్ఞాన అజ్ఞానాన్ని బట్టి 7 నుంచి 10 సంవత్సరాలు. వేద అంగములు 6 ఉంటాయి. వేదం అంటే తలకాయ ఉన్న మానవుడికి 2 చేతులు, 2 కాళ్ళు, నాభి నుంచి కంఠం వరకు ఉంటుంది కదా. అలాగే ఆ వేదం చెప్పిన పరమాత్మ విశ్వ చైతన్య అటువంటి ఈ ఫిలాసఫీ తెలిసిన వాడు, తత్వములు తెలిసిన వాడిని శృతులు విశ్వానికి సంబంధించిన ఆకారంగా చెప్పినాయి కదా. అర్థమైందండి? దానికి ఈ విధంగా అంగాలు కూడా ఉంటాయి. అప్పుడు ఆ అంగాలు మొత్తం తెలుసుకోవాలంటే 6 అంగాలు కనీసం వచ్చేసి మీరు వేసుకో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వేసుకోండి ప్రాథమికం కోసం. సరే అండి, అయిపోయింది. మరి భాష్యము, వేదం చదివా వేదాంగా, అందులో భాష్యం లాంగ్వేజ్ నీకు తెలియాలి కదా. నువ్వు తెలుగులో చదువుకున్నావు, కన్నడంలో ఉన్నావు, తమిళంలో ఉన్నావు, మరి మొత్తం తెలుసుకోవాలి కదా. భాష్యం అంటారు, అది తెలుసుకోవడం ఒక 5 ఏళ్ళు. టోటల్గా ఈ విధమైనటువంటి మొత్తం కూడా ఒక 40 సంవత్సరాలు వచ్చేసరికి దాని గురించి ఒక దారిలో పడతాడు. తర్వాత 40 సంవత్సరాలకి అది నేర్చుకున్న తర్వాత దాన్ని నెమరు వేయాలి. ఆవు నెమరు వేసేది ఎందుకు చూపిస్తున్నారో, గబగబ తినేసాడు అనుకోండి అడ్డం పడుతుంది. వాడు ఏం చదువుకున్నా, భాష్యాలు నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా కూడా తెలియదు కదా. స్వానుభవం ఏది? ఇప్పుడు అందులో అంగం ఆయుర్వేదం అంగం అని ఉంది, దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి. ఆ అంగంలో ఏముంటుంది? గుంట గలగరాకు, నల్ల గుంట గలగరాకు. దాన్ని బృంగ మలక తైలంగా అమ్ముతుంటారు, నూనెగా. అవి మురికి కాలువల దగ్గర పెరుగుతాయి. అవి నేను వేదం చదివానండి, మురికి కాలువలు తెలిపోయి దాన్ని తెలుసుకోలేను అంటే మరి తెలియదు కదా. ఆ బృంగ మలకం అనేది సత్యమా అసత్యమా? వేదాంగం చెప్పింది నమ్మాలా నువ్వు ఎవరికైనా చెప్పాలంటే ప్రూఫ్ కావాలిగా, బల్లగుద్ది చెప్పాలిగా. ఆ విధంగా దాన్ని తెచ్చుకొని దాన్ని బాగా నలిపి తెల్ల చుట్టూ ఊసుకున్నాడు అనుకో, నల్లకి కనపడతాయి కదా, అప్పుడే సత్యమేగా. అది టెక్నాలజీ. ఇప్పుడు టెక్నాలజీ చెప్పకముందే మహాసనాతన కాలంలో అంగంలో చెప్పినటువంటిది కదా, అది నమ్మాలిగా, ప్రాక్టికల్. ఆ విధంగా స్వానుభవం తెలిసరికి వాడు మరి ఎప్పుడు తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని ఇది ఎప్పటికి వస్తాడు. అందుకని ఋషులు, కొంతమంది మునులు, ఋషులు కాదు మునులు, వాల్మీకి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మరి మేము ఆ పరిస్థితి ఏంది, మరి భగవంతుడి గురించి ఎట్లా తెలుస్తాం ఏంటి, మాకేం అర్థం కావట్లేదు అంటే, అప్పుడు ఆయన ఏం చెబుతాడు, భగవంతుడు ఎట్లా ఉంటాడు ఏంటి అనేది కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రాజు పరిపాలిస్తాడు, ఆయనలాగా ఉంటాడయ్యా భగవంతుడు అంటాడు. అదేంటండి భవిష్యత్తు? నువ్వు ఆయన పరిపాలించినప్పుడు మీకు తెలుస్తుంది ఆయన ఎలా, భగవంతుడు ఎలా ఉంటాడు, ఏ గుణములు, ఏ తత్వములతో ఉంటాడో ఆయనలాగా ఆయన చూస్తే మీకు తెలుస్తుంది అంటాడు అని వాళ్ళకు ఉమ్మడి చెబుతాడు. రామ ధర్మో విగ్రహ. రాముడు అనేది ఒక వ్యక్తిగా మీరు చూస్తే మీకు జ్ఞానం రాదు, భగవంతుడు తెలియదు. ధర్మము ఏంటి, వేదములు చెప్పిన ధర్మం ఏంటి, శృతులు చెప్పిన ధర్మం ఏంటంటే రాముడు.
రామ ధర్మ విగ్రహ అంటాడు వాల్మీకి. అంతేగాని రాముడు దేవుడు, రాముడికి పూజలు చేయండి, శ్రీరామ గొడపప్పు తినండి, పానకం దా ఇట్లా చెప్పరు. ఎవరు చెప్పరు? వేద జ్ఞానం ఉన్నవాడు. అజ్ఞానుల అవిద్యాపరులకి, అంత పరంపర వాళ్ళకి ఇవన్నీ చెబుతుంటాడు. ధర్మంగా ఉన్నవాడు ఎవడైనా సరే రాముడితో సమానం. రామ ధర్మ విగ్రహ కదా. సరే, సత్యము ధర్మము ఈ రెండు రూపములు కాదు, తత్వములు గుణములు. ఇవి ప్రతి మానవుడిలో ఉంటాయి అని శృతులు చెబుతున్నాయి. ఒక స్వీట్ షాప్కి వెళ్ళి ఎట్లా ఉంటాయండి మాకు తెలియదు, మాకు ఏదైనా చెప్పండి, మాలో ఎక్కడ ఉన్నాయండి అవి వెళ్ళాం అనుకో. ఒక స్వీట్ షాప్కి వెళ్ళామనుకో, అనేక రకాల అనేక రంగులతో రకరకములైన అనేక పేర్లతో స్వీట్స్ అమ్ముతుంటారు అక్కడ. ఇది నేతిది, ఇది నూనెది, ఇది పామ్ ఆయిల్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సత్యమే కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పి నేను నమ్మాలి కదా. ఆ మొత్తం స్వీట్స్లో ఉండే తత్వము లేక గుణాలు ఏంటి అనేది మీరు ఒక్కసారి మీ బుద్ధిని ఉపయోగించండి. బుద్ధి ఏం చూపుతుంది అప్పుడు? మీరు మనసు ఇంద్రియాలను అడిగితే రకరకాల స్వీట్స్ తీసుకెళ్తుంది, రకరకాలు తినమంటుంది. బుద్ధి దగ్గరికి వెళ్ళంగానే అన్నింటిలో ఉండేది తీపే కదరా. వాడేదో వాళ్ళు పొట్టకుట్టి కోసం అమ్ముకుంటున్నాడు, దానికి ఆ పేరు దీనికి ఏ పేరు పెట్టని నీ దగ్గర డబ్బులు గుంజుతున్నాడు. ఏదైనా తీపే కదా. ఇదే సూత్రం ప్రకారము ప్రతి బుద్ధి కలిగిన ప్రాణుల్లో ఈ సత్యగుణము ధర్మగుణములను గుర్తించాలి అంటే ప్రాణాలతో ఉన్న నాలుక తీపిని ఎలా గుర్తిస్తుందో, ప్రాణముతో ఉన్న మానవుడు ఈ విశ్వ శబ్ద రాశి అనబడే ప్రాణ రూపములో నీలో ఉన్న ఆ ఆత్మ చైతన్య శక్తిని సత్యం ధర్మముల ద్వారా తెలుసుకుంటే నీ స్వ అనుభవరీత్యా అదే నిజమైన దేవుడు. ఇప్పుడు సపోజ్ కొన్ని చోట్ల ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని ఒక ఋగ్వేదంలో ఒక సూక్తి ఉంటుంది. ఏంటండి ఆ సూక్తి అంటే, విప్రులు ఆ పరమాత్మని, ఆ తత్వము, ఆ గుణములు ఉన్నాయని పరి రకాలుగా చెబుతారు. కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ నిజాలే, అబద్ధాలు కాదని. మీరు దాన్ని ఇప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితి విప్రులు అంటే బ్రాహ్మణులుగా అనుకుంటే పొరపాటు. అర్థమైందండి? ఎవరు బ్రాహ్మణులు అంటే శృతులు అంగీకరించాలి. శృతులు ఎవరిని చెప్పినాయి బ్రాహ్మణుడుగా? ఒక వేదము, వేద అంగములు, వేద భాష్యము చదివి వాటిని స్వానుభవం కలిగిన వాడిని మాత్రమే శృతులు విప్రుడు అన్నాయి. వీళ్ళు ఇప్పుడు ప్రకారం తీసుకుంటే దేశమాన కాలమాన పరిస్థితులు ఉదర పోషణార్థమే కదా. ఎట్లా తీసుకుంటావు? తీసుకోకూడదు. అప్పుడు చెప్పిన ఋగ్వేదాన్ని బట్టి వాళ్ళు విప్రులు, వాళ్ళు మా విప్రులు ఎవరో ఈ విధమైనటువంటి వాళ్ళు చెబుతారు. స్వానుభవం అన్నమాట. అది సత్యం, నిత్యం, శాశ్వతం. ఫలానా వాడు దేవుడు అన్నాడు అనుకో, దేవుళ్ళు ఏ గుణాలు ఉంటాయి వాళ్ళు అవి ఉంటాయి వాడికి. ఎవరు చెబితే? శృతులు అంగీకరించిన విప్రులు చెబితే. ఇప్పుడున్న విప్రులు ఎట్లా చెబుతారు? అర్హత లేదు. జీవనాధారం ఇప్పుడున్నటువంటివి అన్ని వృత్తుల ప్రకారం అది వృత్తే. కొంచెం ఒక ఉత్తమమైన వృత్తిని సత్వ వృత్తిగా భావించవచ్చు. సరే అండి, పైన తెలియజేసిన వేదములు, వేదాంగములు, వేద భాషని మొత్తం స్వానుభవాన్ని శృతులు విప్రులని తెలియజేసినాయి కదా. ఆ విప్రులు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి అవి తెలియజేస్తూ ఉంటారు. దానిని స్వ అనుభవంగానే నువ్వు కూడా వాళ్ళు చెప్పినా సరే వాళ్ళు చెప్పి నమ్మాలి. ఎందుకని? స్వ అనుభవం కాబట్టి నీకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో భూగ్రహం మీద 50+50% పాపాలు పుణ్యాలు సమంగా ఉన్నవారు కర్మ భూమి అయిన ఈ ఆర్యావర్తనము అంటే, ఆర్యావర్తనం అంటే ఏంటి? బ్రిటిష్ వాడు చెప్పిన పిచ్చి మాటలు కాదు కదా. వాడి పొట్టకూటి కోసం వాడు ఇక్కడికి వచ్చి వాడి మతాన్ని వ్యాప్తి చేసి, వాడి విద్యను వ్యాప్తి చేసి, వాడి వైద్యం వ్యాప్తి చేసి అవి పాటిస్తున్న వాళ్ళు చెప్పిన ఆధ్యాత్మికం సత్యం కాదు ఏ నాటికి. అర్థమైందండి? వాడు పెట్టిన చదువులు చదువుకొని, వీళ్ళు చదువుకొని వాళ్ళ గెటప్పులు సెటప్పులు వేసి చెప్పే ఆధ్యాత్మికం సత్యం కాదు. నువ్వు వాస్తవానికి వెళ్ళాల్సిందే. ఏం చెప్తుంది వాస్తవం? ఉత్తములు జన్మించే స్థలం ఏంటి? ఆర్యావర్తనం. ఆర్యావర్తనం అంటే ఏంటి? భారతదేశం.
అదేంటంటే ఉత్తములు మాత్రమే పుడతారంటే 50% పాపాలు 50% పుణ్యాలు ఉన్న వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్గా జన్మ లేకుండా ఉండటానికి ఈ ఆర్యావర్తనంలో పుడతారు అని శాస్త్రవచనం. మిగతా భూములు భోగ భూములు, దరిద్ర భూములు అంటారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో వచ్చేసి తల్లి పాలు కూడా లేక చచ్చిపోయే శిశువులు ఉంటారు కదా, అలాంటి ఈ నేల మీద పుట్టకుండా ఇక్కడ పుట్టావు కదా, 50-50 పాపము పుణ్యం. నువ్వు దీన్ని ఇక్కడ పెంచుకో, తగ్గించుకొని ఇష్టం, తర్వాత జన్మకి ఇదే కారణం అవుతుంది. ఈ ఆర్యావర్తంలో తిరిగి జన్మించాలన్నా, వేరే భోగభూమిలో పుట్టాలన్నా, వేరే దరిద్ర భూమిలో పుట్టాలన్నా నీకు ఇక్కడే ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒక భూమిలో జన్మించడానికి ప్రాణులకు అధికారం అనబడే స్వయం ప్రతిపత్తి పరబ్రహ్మం ఇవ్వటం జరుగుతుంది. అర్థమైందండి? పరబ్రహ్మ స్వయం ప్రతిపత్తి ఇచ్చాడు నీకు. నీ ఇష్టం చోట పుట్టురా, భారతదేశం ఇది, పలానా యూరోప్ కంట్రీస్ ఇది, ఆఫ్రికా కంట్రీస్ ఈ 3 భాగాలుగా చేశాడు. నీ ఇష్టం అది, ఆయనకు అనవసర విషయం. అర్థమైందండి? తర్వాత మన ఇష్టం తిరిగి పుట్టాలా, మన భారతదేశంలో పుట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చాలామంది విదేశాలకు వెళ్ళినా కూడా వాళ్ళు ఒక మాతృభూమి మీద మాతృస్థలం వదిలిపెట్టకుండా ఇక్కడ అనేకమైన చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి అర్థం? వాళ్ళకి జ్ఞానం, సత్యము, ధర్మం అనేది ఎక్కడో కొద్ది ముందు పట్టే కదా. దరిద్ర భూముల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు జన్మించినట్టు వాళ్ళ జన్మలు చాలా నీచంగా ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటాయి కదా. అప్పుడు మరి ఎట్లా అంటే మేము భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకంగా ఏదన్నా మాకు సత్యం, ధర్మం, అర్థమైందండి, అనంతంగా మాకు తెలియాలంటే ఏం చేయాలంటే కర్మ, కర్త, క్రియ అంటే ఏమిటి? మీరేం చేయక్కర్లా. కర్మ, కర్త, క్రియ అంటే ఏంటి అని మీ టెక్నాలజీ అనబడే నేటి టెక్నాలజీని ఒక రైలు పట్టాలాగా, ఈ ఉపనిషత్తును ఒక రైలు పట్టాలాగా మీరు తెలుసుకున్నారనుకో, సింపుల్గా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఏది మీ మళ్ళీ ఎక్కడ పుడతారు ఏంటి, మళ్ళీ భారతదేశంలో పుడతారా, దీనికంటే ఇంకా ఎక్కడ ఏ జన్మలో పుడతాం అనేది కూడా ఇది వాళ్ళ స్వానుభవాన్ని బట్టి ఉంటుంది. నువ్వు వెళ్ళి అనేకమైన మూర్తులకి అనేకమైన వజ్ర వైడూర్యాలు పెట్టినందువలన వీటి వలన వీళ్ళు చెప్పిన ఊహాచిత్రమైన ఆధ్యాత్మిక మూర్తి రూపముల వలన జరగవు. ఈ స్వానుభవం వల్లనే నీ పుట్టుక నిర్ధారణ అవుతుంది. ఏనాడైతే నువ్వు ఈ ఆలోచన చేస్తావో, ఏ ఆలోచన అండి అంటే నీ ఇంద్రియముల గురించి, నీ మానసిక స్థితిగతుల గురించి, వాటి సహజ శక్తియుక్తులు తెలుసుకోకుండా, నీ మనసు, నీ ఇంద్రియాలు బలం ఏంటి, నీ పిరికితనం ఏంటి, నీ ధైర్యం ఏంటి మొత్తం తెలుసుకోకుండా సంకల్పాలు చేయకూడదు కదా. అంటే ఏంటి? వాళ్ళు ₹1,00,000 నీ దగ్గర ఉన్నాయనుకో, 10 లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కున్నావు అనుకో, 1,00,000 కూడా పోతాయి కదా. అంటే ఏంటి? మనసు, ఇంద్రియాలు చెప్పింది విన్నావు, బుద్ధి చెప్పింది వినలా. బుద్ధి చెప్పినప్పుడు ఇంటి ఏం చేస్తావు? 9 లక్షలు నీ దగ్గర ఉన్నాయనుకో, 1,00,000 అప్పు చేసి ఇల్లు కొంటావు 10 లక్షలది. అప్పుడు ఏమవుతుంది? 1,00,000 నిదానంగా ఈ అద్దెల మీద తీర్చుకుంటా హ్యాపీగా ఉంటావు. బుద్ధి చెప్పిన మాట ఇది. మీకు అలంకారం కోసం చెబుతున్నా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఇవి ఎట్లా తెలుస్తాయి ఏంటంటే ఉత్తమ గురువులు ఆ ఆలోచనలన్నీ, అంటే ఆ మంత్రాలని, ఆలోచన అంటే మంత్రం, అవి శృతి ప్రామాణికంగా మీకు శ్రీ విద్యా రూపంలో తెలియజేస్తూ ఉంటారు. అవి తెలుసుకొని మీరు ఆచరించటం వలన రేపటి నీ దుఃఖము లేక నీ మరుసటి జన్మ ఎలా ఉండాలో నిర్ణయించుకుంటావు ఈ నామరూప శక్తి అనబడే విట్నెస్ ద్వారా. ఈ నామరూప దేవత, లలితాతి నామరూప దేవత ఏం చేస్తుంది? ఇప్పుడు ఈరోజు నువ్వు దుఃఖం అనుభవిస్తున్నావు. దుఃఖం అంటే ఏంటి? ఒక మలబద్ధకం వచ్చింది. నిన్నటి సంగతే కదా కారణం. ఇది నీకు తెలియాలి కదా. అది తెలుసుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా రేపొద్దున ఆ ప్రాబ్లంను నివారణ చేసుకుంటాం. అదే సూత్రం ప్రకారం నీ బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్, ప్రారబ్ధం, సంచితం, ఆగామి, ఈ కర్మల్ని నువ్వు తెలుసుకుంటే ప్రయత్నం చెయ్యి. స్వస్తి.